ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో ఘనంగా జరిగిన బుద్ధ పౌర్ణమి వేడుక. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో విజయవంతంగా ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన. సిద్దిపేట జిల్లా కొండపాక ఆనంద నిలయంలోని వృద్ధాశ్రమంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. కోనసీమ జిల్లా దేవరపల్లి గ్రామంలోని పత్రిజీ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. అనంతపురం పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ధ్యానం, ఆత్మజ్ఞాన శిబిరం. వనపర్తి జిల్లా బలిచపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, భగవద్గీత బోధన. ఇక వివరాల్లోకి వెళ్తే, ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ నిర్వహణలో రంగారెడ్డి జిల్లా అనుమాస్పల్లి కైలాసపూర్లోని మహేశ్వర మహాపిరమిడ్లో 2 రోజుల పాటు బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు గురువులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించబడ్డ సంగీతనాద ధ్యానం ధ్యానులకు మంచి ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్లింది. అలాగే డాక్టర్ హరిప్రసాద్ చే మూలికలతో తయారు చేయబడిన పౌర్ణమి అమృత పాయసం ధ్యానులకు అందించారు నిర్వాహకులు. పాయింట్స్ కూడా మనిషి జీవన విధానంలో పనికొచ్చే పాయింట్స్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడా సిలబస్లో లేవు. కాబట్టి ఈ 3 లోపిస్తున్నాయి. ఈ 3 కోసమే ఫైట్ చేస్తున్నాం. ఈ 3 మనకిచ్చేది, నీకు మనీని ఇచ్చేది, రిలేషన్షిప్స్ ఇచ్చేది, అలాగే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది కేవలం ఆధ్యాత్మికతలో మాత్రమే దక్కుతుంది. మనం ఒక 10 మంది కలిసి ఒక ఫంక్షన్లో కూర్చుంటే ఆ అమ్మాయి ఏం చీర కట్టుకుందో, ఈ అమ్మాయి ఏం చీర కట్టుకుందో అని కల్లా కపటమైన బుద్ధితో ఉంటాము. బయట ఇక్కడ 100 మంది రానియండి, 1000 మంది రానియండి, అక్కడ కూర్చున్నారు అంటే మనం ఒకే మానసిక స్థితిలో కూర్చుంటాం. ఇక్కడ గుడ్ రిలేషన్ ఉందా లేదా? సిద్దిపేట జిల్లా కొండపాక ఆనంద నిలయంలోని వృద్ధాశ్రమంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సిద్దిపేట మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సౌమ్య ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పిరమిడ్ మాస్టర్లు రోజా, ఎల్లయ్య, కనక మహాలక్ష్మిలు తమ అనుభవ జ్ఞానాన్ని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వచ్చి అక్క ఏం లేదు, ధ్యానం అంటే చెయ్యి తగ్గిపోతుంది అక్క. స్టార్టింగ్ ధ్యానంలోకి రాగానే అప్పటికే ఉండే అనారోగ్యం మొత్తం బెడ్ పైనే పడుకొని ఉన్నా. 2-3 నెలలు, 1 సంవత్సరం దాకా కూడా బయటికి రాకుండా ధ్యానం చేస్తున్నా, పడుకొనే ఉంటుండే. నాకేం కాదన్న నమ్మకంతో నేను ధ్యానమే చేసిన అంతే. ఒక నదిలో వచ్చి ఆటుపోట్లు, అలజడులు అన్నీ తట్టుకొని ఒక సాలాగ్రామ్గా మారిందో, ఒక మామూలు వ్యక్తి కూడా ధ్యానంలోకి వచ్చినప్పుడు అట్లాగే ఉంటుంది. ఎన్నైనా రాని, ఎన్ని ఇబ్బందులైనా కానీ అన్నిటినీ భరిస్తూ మనతో మనం కలిసి ఉండడానికి, మన శ్వాసను మనం గమనిస్తూ కూర్చొని నిరంతరంగా జరుగుతున్న శ్వాస ప్రక్రియ, ఆ శ్వాసను గమనిస్తూ కూర్చోవడం ద్వారా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఒక రాయి సాలగ్రామ్గా ఎట్లా తయారయ్యిందో మనం కూడా ఒక యోగి తత్వాన్ని పొందుతాం. కేవలం ప్రతి ఒక్క మానవుని లక్ష్యం ఏముంటుంది? నేను ముక్తి మార్గం పొందాలి, అది అల్టిమేట్ స్థితి అనుకుంటాం. కేవలం ఒక ముక్తి మార్గాన్ని పొందడానికి కావలసిన ఏకైక మార్గం ధ్యానం మాత్రమే. సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. శరీరానికి శాకాహారం, ప్రాణమయ శరీరానికి ధ్యానం, మనోమయ శరీరానికి సజ్జన సాంగత్యం ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ 3 ఆచరించాలని సూచించి వేమన పద్యాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. బొందు వేరు గాని భూమిలో ప్రాణం ఒక్కటే, అన్నం నీడు వేరు గాని ఆకలి ఒక్కటే, పుష్పం నీడు వేరు గాని పూజ ఒక్కటే, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఇక్కడ వాదించుకోండి. బొందు అంటే ఏమి? శరీరాలు. మొదట చెప్పిన ఏమి? 84 లక్షల జీవరాశులకి ఏమున్నాయి?
84 లక్షల జీవరాశులకి 84 లక్షల జీవరాశులకి వేరు వేరు శరీరాలు ఉన్నాయి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. మనందరం ఆత్మజ్ఞానాన్ని పొందేందుకే భూమిపై జన్మ తీసుకున్నామని తెలియజేశారు. ఆత్మజ్ఞానం పొందాలంటే మన మనసులోకి ప్రాపంచిక విషయాలకు చోటు కల్పించకూడదన్నారు. ప్రతి ఒక్కరూ నిరంతరం సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కానీ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మాత్రము ఇంకా తీవ్రంగా మనము దాని యొక్క దృష్టిని మన లోపల చెదరకోకుండా, ప్రాపంచికమైనటువంటివి మన మనసులోకి చేరుకోకుండా, అదే కనుక మన మనసులో ఆ దృష్టి నిలబడగలిగితే అప్పుడు వాడు ఈ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ దృష్టిని బలంగా లోపల నిలుపుకొని, వాడు ట్రైన్ ఎక్కాలని చెప్పి ఏదో ఎక్కడికి ట్రైన్ ఎక్కకోకుండా నాకు శరీరానికి బాగుంటే సార్లు అని చెప్పి ఏదో ట్రైన్ ఖాళీ ఉంది కదా అని చెప్పి ఎక్కి పండుకుంటే వాడు చేరవలసిన లక్ష్యాన్ని ఎట్లా చేరకోకుండా పోతాడో, ఆ రకంగా నువ్వు ఎక్కే ట్రైన్ ఆడుంది అని తెలిసినప్పుడు నువ్వు శరీరానికి కష్టం వచ్చినా కష్టం నష్టం పోయి ఎక్కల్లా. ఈ దేహాన్ని ధరించడము ఆత్మజ్ఞానాన్ని పొందడానికే ఈ దేహం వచ్చింది. దానికోసమే ఈ టికెట్ తీసుకున్నాం కాబట్టి నేను పొంది తీరల్లా, ఎంత కష్టమైన అన్నప్పుడు ఆ ధ్యానము యోగం అనే ట్రైన్ మనం ఎక్కి తీరల్లా. ఈ శరీరానికి కష్టం వస్తుందా. అనంతపురం అశోక్ నగర్ లోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో చిన్నారి వినమ్ర జన్మదిన వేడుకల సందర్భంగా ఆత్మజ్ఞాన శిబిరం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా ఆత్మజ్ఞాన నవరత్నాల గురించి, వేమన పద్యాల గురించి చక్కగా తెలియజేశారు పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు పాండురంగయ్య, విజయలక్ష్మి దేవి. అనంతరం 70 మంది వేద జ్ఞానుల మధ్య చిన్నారి వినమ్ర 4వ సంవత్సరం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పునస్వా విద్యా రుద్రావసవస్సవింధతాం పునః బ్రహ్మాణో వసురిహయజ్ఞైః కృతేన త్వం ధనవో వర్ధయస్వ సత్యాః సంతు ఇదమానస్య కామాః. అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవరపల్లి గ్రామంలోని పత్రిజీ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణమూర్తి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా అహింస గురించి, అలాగే బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు, వివిధ మతాల సందేశాలు వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. అహింస గురించి, వివిధ మతాల సందేశం గురించి తెలుసుకుంటాం. షిరిడి సాయిబాబా ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియ భక్తులు. నేను వేరే నీవు వేరే అన్న ద్వంద్వాన్ని వేరండి అని షిరిడి సాయిబాబా చెప్పారు. కృష్ణ మహానుభావుడు 6వ అధ్యాయం 32వ శ్లోకం. ఆత్మవు పయ్యేన సర్వత్రా సమం పశ్యతి యో అర్జున సుఖం వా ఏదేవా దుఃఖం సయోగి భ్రమం. అంటే ఎవరు సమస్త భూతకోటి యొక్క సుఖ దుఃఖాలు తన సుఖ దుఃఖాలుగా చూస్తారో వారే నాకు అంతటిలో ఎక్కువ. ఇది 6వ అధ్యాయం 32వ శ్లోకంలో చెప్పారు. బైబిల్ మూగజీవులను చంపకు, అలా చంపిన అమాయక జీవి మాంసాన్ని తినకు, నీవు సైతాన్కు బానిసవుతావు, ఎందుకంటే అది దుఃఖంతో కూడిన మార్గం. పరమాత్మాజ్ఞలో జీవించు. ది గాస్పెల్ ఆఫ్ పీస్, జీసస్ క్రైస్ట్, పేజ్ 48-49. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామలక్ష్మి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కర్మలు, పాప పుణ్యాల గురించి, స్వర్గ నరకం అనే అంశాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఏది ఎక్కువ చేస్తే అది అక్కడ వెళ్తాం. స్వర్గలోకానికి వెళితే పుణ్యఫలాలు ఎక్కువ ఉంటే స్వర్గలోకానికి తీసుకుని వెళ్తారు. అదే మనకి ఎక్కువ కర్మ చేసి ఉంటే యమలోకానికి వెళతాము. మరి ఆ స్వర్గము నరకము అనేటివి లెవెలు అంటే సమానత్వమే. అక్కడ హెచ్చు తగ్గులు అనేవి ఏమీ లేవు. అందరికీ ఒకటే శిక్షే, అందరికీ ఒకటే ఆనందమే, ఒకటే సంతోషమే. మనం ఇక్కడ చేసినవన్నీ అక్కడ మనం చూసుకుంటున్నాం కాబట్టి అప్పుడు మనం దుఃఖం అంటే అంత దుఃఖంతో ఉంటాము. ఇక్కడ భూమి మీద చేసినవన్నీ కూడా ఆనందంతో చేసుకుంటాము.
అక్కడ పోయినాక ఏం చేస్తాము, నరకంలోకి పోయిన తర్వాత ఆ దుఃఖాన్ని మనము అనుభవిస్తాము. ఇప్పుడు మనం అందరము స్వర్గలోకానికి పోతాము. వనపర్తి జిల్లా బలిజపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో 3వ వారం ధ్యాన శిక్షణ ఆధ్యాత్మిక బోధన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ జీవాత్మ పరమాత్మగా ఎదగడానికి ఎన్నో జన్మలు భూమిపైకి వస్తూ వెళ్తూ ఉంటామని తెలిపారు. ధ్యానం ద్వారా చిత్తశుద్ధి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందగలమని తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు ధ్యానం ద్వారా పొందిన అనుభవాలను అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఉపేందర్ రెడ్డి, రవి పాల్గొన్నారు. ప్రతిరోజు చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఈ పరమ గురువులు ఏం చెప్తున్నారంటే మానవునికి మోక్షం దొరకాలంటే ధ్యానంతో పాటు సత్సంగము అంటే సజ్జనుల చేత సాంగత్యం పొందాలి. మనకేమన్నా ధ్యానంలో అనుమానాలు ఉంటే క్లియర్ చేసుకోవాలి, అడగాలి వాళ్ళను. మూడవది ఏంటంటే బుక్స్ చదవాలి, భగవద్గీత కానీ రామాయణం కానీ, లేకుంటే ఇంకా చాలా మంది ఋషులు రాసిన పతంజలి మహర్షి రాసిండు. పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎన్ సుబ్బరాజు గారు పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలమని తెలియజేశారు. ప్రతి మనిషి పక్క వారికి సహాయపడాలని, ధ్యానాన్ని అందరికీ నేర్పించడం ద్వారా సహాయపడవచ్చునని తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం నిర్వాహకులు జ్ఞానదాత సుబ్బరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు ఇర్రింకి రంగదాస్, నరసింహారావు, ప్రకాశ్రావు, అచంట చంద్ర, ధనలక్ష్మి, పద్మావతి, సాయి కుమారి తదితరులు పాల్గొన్నారు. మీరు ఆవులు ముట్టుకుంటారు, ముట్టుకోగానే ఆ గురువు గారికి తెలిసిపోద్ది, పైన ఆయన 3 అంతస్తులు ఉంటారు. మీరు ఆవును తాగిగానే ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోతుంది. అంటే అక్కడ శిష్యులు చూసి ఎవరో ఎలా ఊరికి వచ్చారో ఎవరు చెప్పడానికి సమాధానం అందజేయరు. అని మీరు గోకులు ఎప్పుడైతే తాకారో మీరు పల్ల ఊరి నుంచి ఒకే కొడుతోనే సుబ్బరాజు వచ్చాడు, ఇలా చంద్రబాబు నుంచి ప్రసాద్ గారు వచ్చారు, పన్న సుబ్బరాజు వచ్చడానికి మీరు గోమాతను ముట్టుకున్న మరుక్షణమే పైన 3 అంతస్తులు ఉన్న వ్యక్తిగా అర్థమైపోతుంది. అంటే గోమాతలు అంటే ఎవరో సాక్షాత్తు మునీశ్వర్లు, ఎన్నో వందలు తపస్సు చేసిన మహా యోగేశ్వర్లు. ఆ ఆవుల రూపంలో అక్కడ తిరుగుతుందన్నమాట అందరూ కూడా. ఈ విషయం నాకు వెళ్ళి నాకు అర్థం, ఈ విషయం నాకు ఎవరు చెప్పలేదు. బాల వికాస్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బాల బాలికలకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 11వ రోజు పిరమిడ్ మాస్టర్లు చిన్నారులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం చిన్నారులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. ఆ తర్వాత చిన్నారులకు ఆటపాటలు నిర్వహించారు నిర్వాహకులు. విలువైనది, ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాల్సిందే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. అందరూ ధ్యానవంతులు, ధ్యానం నేర్చుకొని ధ్యానవంతులు కావాలి. ఈ ధ్యానం ఉంటే ఆటలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, పాటలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, చదువులు బాగా చదువుకుంటాం, పనులు బాగా చేస్తాం. అంటే ఈ ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ ఈ 4 లేకపోయినా ఇది ఉంటే చాలు. ఇది ఉంటే ఇవన్నీ వచ్చేసినట్టే. ఈ ధ్యానం మెడిటేషన్ ఉంటే ఇవన్నీ వచ్చేసినట్టే. ఆటలు వస్తే, పాటలు వస్తే, చదువులు వస్తే, పనులు వస్తాయి, అన్నీ వచ్చేసినట్టు. అందుకని మన గురువు గారు చెప్పారు, ఇది ఇంపార్టెన్స్ ఎక్కువ. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామిరెడ్డి ధ్యానం విశిష్టత, ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ సమర్పణలో హైదరాబాద్ అమీర్పేటలోని శివ అపార్ట్మెంట్లో సురేష్ ఐటీ అకాడమీలో గల ప్రకృతి విజ్డమ్ సెంటర్లో మే 10న సజ్జన సాంగత్యం నిర్వహిస్తున్నారు.
PWF గ్లోబల్ వ్యవస్థాపకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రకృతి ఉమా మహేష్తో సజ్జన సాంగత్యం నిర్వహించబడును. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 9:45 వరకు వేదిక ప్రాంగణానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఇందులో పాల్గొనదలిచిన వారు తప్పకుండా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారపల్లి మండలం వేరుపల్లి గ్రామంలో మే 8న మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా తెలంగాణ పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు PMC ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు, ఖమ్మం జిల్లా PSSM అధ్యక్షురాలు కాటపల్లి శైలజ, పిరమిడ్ సేవాదళ్ జోనల్ అధ్యక్షులు కొమ్మినేని రమేష్, పిరమిడ్ సేవాదళ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఎల్లమంది నాగేశ్వరరావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు పిరమిడ్ మాస్టర్లు కీలారి సుశీల, మాధవరావు. నెల్లూరు జిల్లా వింజమూరులో గల శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో మే 10న ఆత్మజ్ఞాన తరగతులు, అలాగే యోగులచే తయారు చేయబడిన అమృతాహార ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వసంత పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు బొద్దులూరి వెంకటేశ్వర్లు. శ్రీ కనకదుర్గ ధ్యాన ఆధ్యాత్మిక శక్తి క్షేత్రం నిర్వహణలో మే 8, 9, 10 మరియు 11వ తేదీలలో ఒడిశాలో చెలో పూరి మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. పూరి జగన్నాథ ఆలయం, కోనార్కు సూర్య దేవాలయం, కటక్ శక్తిపీఠం, చండీ ఆలయం, భువనేశ్వరి దేవి ఆలయం వంటి పుణ్యక్షేత్రాలలో చెలో పూరి మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.